అమెరికా వీధుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇప్పుడు భారతీయులపై ఒక సరికొత్త విద్వేషం రగులుతోంది. నిన్నటిదాకా ఇండియన్స్ మన ఉద్యోగాలు లాక్కుంటున్నారు అన్న అక్కసు ఇప్పుడు గ్రాసరీస్ కొంటున్నా, సూపర్ మార్కెట్లకు వెళుతున్నా సహించలేని జాత్యాహంకారం పతాక స్థాయికి చేరింది. దశాబ్దాలుగా చదువు, ఉద్యోగం, ప్రశాంత జీవనం ఇదే మంత్రంగా బతుకుతూ ఆదర్శ వలసదారులుగా పేరొందిన భారతీయులపై ఉన్నట్టుండి ఈ విద్వేషం ఎందుకు కట్టలు తెంచుకుంటోంది? అమెరికాలో అసలు ఏం జరుగుతోంది? కాస్ట్కో స్టోర్ల కేంద్రంగా మొదలైన ఆన్లైన్ ద్వేష ప్రచారం టెక్సాస్లో భారతీయులు ఎక్కువగా ఉన్న ఓ హోల్సేల్ సూపర్ మార్కెట్ వీడియోని షేర్ చేస్తూ అమెరికాని భారతీయులు ఆక్రమించేస్తున్నారు, ఇదొక దండయాత్ర అంటూ అక్కడి రైట్ వింగ్ గ్రూపులు, మాగా సపోర్టర్స్ డిజిటల్ దాడులకు తెగబడ్డారు. ఈ విద్వేషం వెనుక ఉన్న అసలు కుట్ర ది గ్రేట్ రీప్లేస్మెంట్ అనే ఒక ప్రమాదకరమైన థీరీ. అమెరికాని ఇతర దేశాల వలసదారులతో భర్తీ చేస్తున్నారనే ఒక కల్పిత భయం సృష్టించి ఆ నెపాన్ని భారతీయుల మీదకి నెట్టేస్తున్నారు ఈ విద్వేషకులు. ప్రిస్కో సిటీ కౌన్సిల్ లాంటి అధికారిక సమావేశాల్లోకి కూడా చొరబడి భారతీయులది దురాక్రమణ అంటూ బాహాటంగా రచ్చ చేస్తున్నారు. మరి నిజంగానే భారతీయులు అమెరికాని ఆక్రమిస్తున్నారా? అమెరికా జనాభా సుమారు 33 కోట్లకు పైగా ఉంటే అందులో భారతీయ మూలాలున్న జనాభా కేవలం 5 మిలియన్లు. అంటే మొత్తం అమెరికా జనాభాలో మన వాటా కేవలం 1.5%. భారతీయులు పెద్ద కుటుంబాలుగా ఉంటారు, బయట ఫుడ్ కంటే ఇంట్లోనే వండుకుంటారు. కాబట్టి వీకెండ్స్లో కాస్ట్కో లాంటి హోల్సేల్ స్టోర్లలో నెలవారీ సరుకులు పెద్ద మొత్తంలో కొనడం వారి లైఫ్ స్టైల్. ఐటీ హబ్స్ అయిన డాలస్, ప్రిస్కో లాంటి ఏరియాల్లో తీసిన వీడియోలను పదే పదే చూపిస్తూ అమెరికా అంతటా ఇదే పరిస్థితి ఉందన్న భ్రాంతిని క్రియేట్ చేస్తున్నారు. భారతీయులు అమెరికాకి భారం కాదు, అత్యధిక పన్నులు కడుతూ ఆర్థిక వ్యవస్థని నడిపిస్తున్న వెన్నెముక. అమెరికన్ల సగటు కుటుంబ ఆదాయం $77,000 అయితే భారతీయుల సగటు కుటుంబ ఆదాయం ఏకంగా $166,000. అంటే వీరు అమెరికా పౌరుల కన్నా ఎకనామిక్గా ఆ దేశానికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఈ ఆన్లైన్ విద్వేషం వలసదారుల నిజ జీవితాల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. సాధారణంగా బయటికి వెళ్ళి సరుకులు కొనుక్కోవాలన్నా స్థానికులు వింతగా శత్రువులా చూసే పరిస్థితి. అమెరికా ఒక వలసదారుల దేశం, వలసదారుల శ్రమ, మేధస్సు మీద నిర్మితమైన దేశం. వారిపైనే విద్వేషం చిమ్మితే అది ఆ దేశ మనుగడకే ప్రమాదం. డిజిటల్ ద్వేషాన్ని వాస్తవాల ఆయుధంతో ఎదుర్కోవడమే ప్రవాస భారతీయుల ముందున్న ఏకైక మార్గం. ఎందుకంటే అమెరికాలో భారతీయుల ఉనికి ముప్పు కాదు, అది ఆ దేశ అభివృద్ధికి ఇస్తున్న అతిపెద్ద సహకారం.